వెల్కమ్ టు ఎస్హెచ్ఎస్ వారి కోరకొండ కలికిరి మరియు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కోచింగ్ సెంటర్. నెక్స్ట్ earthquakes. An earthquake is a sudden shaking of the ground due to movements inside the earth. ఈ earthquake అనేది ఎలా వస్తుంది? సడన్ షేకింగ్ అంటే గ్రౌండ్ ఎలా అవుతుంది, సడన్ గా షేక్ అవుతుంది. ఎందుకు అలా షేక్ అవుతుంది అంటే డ్యూ టు ద మూవ్మెంట్స్ ఇన్సైడ్ ది అర్త్. అర్త్ లో మూవ్మెంట్స్ అంటే మూవ్ అవ్వడం వల్ల అర్త్ ఏమవుతుంది, అలాగా సడన్ గా షేక్ అవుతుంది గ్రౌండ్. దాన్ని ఏమంటాము? earthquake అంటాం. అండ్ earthquake causes heavy destruction to life and property. ఈ earthquake వల్ల ఏం కాజ్ అవుతుంది అంటే డ్యామేజ్ టు లైఫ్ అండ్ ప్రాపర్టీ. లైఫ్ ని అలాగే ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తుంది earthquake. The earth is made of several large masses of land called tectonic plates. ఈ earth ఎలా మేడ్ అయిందంటే ఎలా తయారైంది? masses of land called ఈ tectonic plates తో earth మేడ్ అయింది. These plates are always moving. ఈ ప్లేట్స్ అనేవి ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటాయి. వైల్ మూవింగ్ దే కొలైడ్ ఆర్ బ్రష్ అగైన్స్ట్ ఈచ్ అదర్. మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతాయి? స్ట్రైక్ అవుతాయి. అంటే ఒకదానికొకటి స్ట్రైక్ అవుతాయి. కొలైడ్ అంటే స్ట్రైక్ అవ్వడం, కొలైడ్ అంటే స్ట్రైక్. అలా ఒకదానికొకటి స్ట్రైక్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఈ earthquake అనేది కాజ్ అవుతుంది. దిస్ మూవ్మెంట్ షేక్స్ ది అర్త్ సర్ఫేస్. ఇలా ఒకదానికొకటి కొలైడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? అర్త్ సర్ఫేస్ ఏమవుతుంది? షేక్ అవుతుంది. The point or location below the earth's surface where the earthquake originates is called the focus. The point or location below the earth surface, ఏదైతే earth surface కి below ఉంటుందో ఎప్పుడు where the earthquake originates అంటే earthquake స్టార్ట్ అవుతుంది కదా, ఆ ప్లేస్ ని, ఆ పాయింట్ ని ఏమంటాము? ఫోకస్ అంటాము. ఏమంటాం? ఫోకస్. earthquake స్టార్ట్ అయ్యే పాయింట్ ని ఫోకస్ అని అంటాము. The point on the earth surface just above the focus is called the epicenter. Next, point on the earth surface above the focus ఉండే పాయింట్ ఏమంటాము? ఎర్త్ సర్ఫేస్ మీద ఫోకస్ కి అబోవ్ ఉండేది పాయింట్ ఏమంటాము? ఎపిసెంటర్. A Richter scale is used to measure the intensity of an earthquake. రిక్టర్ స్కేల్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. ఆ ఇన్స్ట్రుమెంట్ దేనికి యూజ్ చేస్తారు? టు మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ earthquake ఇంటెన్సిటీని, అంటే earthquake పవర్ ని, స్ట్రెంత్ ని యూజ్ చేయడానికి, అంటే మెజర్ చేయడానికి ఈ రిక్టర్ స్కేల్ ని యూజ్ చేస్తారు. రిక్టర్ స్కేల్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ తో ఎంత ఇంటెన్సిటీలో, ఎంత స్ట్రెంత్ లో వచ్చింది earthquake అనేది మెజర్ చేస్తారు రిక్టర్ స్కేల్. Earthquakes have a higher magnitude or stronger. Earthquakes have higher magnitude అంటే higher size అంటే higher intensity. అలా ఎలా ఉంటుందంటే higher లో ఇంటెన్సిటీ ఉండేది ఎలా ఉంటుంది? హై కంటే హైయెస్ట్ గ్రేట్ లో ఉండేదాన్ని ఏమంటారు? స్ట్రాంగర్. ఆర్ ఎక్కువగా earthquake ఉండేది ఎలా ఉంటుందంటే earthquake స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎక్కువ సైజ్ లో వచ్చే earthquake ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ గా ఉంటుంది. స్ట్రాంగ్ earthquakes can uproot trees, collapse houses, bridges and roads. చూడండి, స్ట్రాంగ్ earthquakes, ఈ స్ట్రాంగ్ earthquakes వల్ల ఏం కాజ్ అవుతుంది? స్ట్రాంగ్ earthquakes కెన్ అప్రూట్ అంటే మూవ్ అవ్వడం. ట్రీస్ ఏమవుతాయి? మూవ్ అవుతూ ఉంటాయి. ఈ earthquake షేక్ అవ్వడం అంటే గ్రౌండ్ షేక్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ట్రీస్ మూవ్ అవుతాయి. నెక్స్ట్ కొలాప్స్ హౌసెస్ ని డ్యామేజ్ చేయడం, ఇంకా బ్రిడ్జెస్ అండ్ బ్రిడ్జెస్ ని కానీ, నెక్స్ట్ హౌసెస్, రోడ్స్ ని డ్యామేజ్ చేస్తుంది earthquake వచ్చినప్పుడు. సమ్ క్యాన్ ఈవెన్ క్రియేట్ రిఫ్ట్స్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది అర్త్. ఇంకా ఏమవుతుంది? అర్త్ సర్ఫేస్ మీద ఏమవుతుంది? రిఫ్ట్ అంటే ఏమవుతుంది? క్రాక్. అర్త్ సర్ఫేస్ మీద కొన్ని క్రాక్స్ కూడా రావచ్చు ఈ earthquake ద్వారా. ద ఏరియాస్ వేర్ earthquakes అక్కర్ ఫ్రీక్వెంట్లీ ఆర్ కాల్డ్ ది హై సెస్మిక్ జోన్స్. ఎక్కడైతే, ఏ ఏరియాస్ లో అయితే ఎక్కువగా earthquakes వస్తాయో ఆ ఏరియాస్ ని ఏమంటాము? హై సెస్మిక్ జోన్స్. ఎక్కడైతే ఎక్కువగా earthquakes వస్తుంటాయో ఆ ఏరియాస్ ని హై సెస్మిక్ జోన్స్ అని అంటాము. నెక్స్ట్ చూడండి, న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ ఆల్సో కాల్డ్. న్యాచురల్ డిజాస్టర్స్ ని ఇంకేమంటాము? న్యాచురల్ డిజాస్టర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ న్యాచురల్ కెలామిటీస్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్,
A dash occurs when a huge part of land breaks from a mountain and falls. ఎప్పుడు ల్యాండ్ బ్రేక్ అవుతుంది, ఏది అక్కర్ అయినప్పుడు ల్యాండ్ బ్రేక్ అవుతుంది అంటే ల్యాండ్ స్లైడ్ కాజ్ అయినప్పుడు ఈ ల్యాండ్ అనేది బ్రేక్ అవుతుంది, ల్యాండ్ స్లైడ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఏ డాష్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ అన్ అర్త్క్వేక్. అర్త్క్వేక్ అంటే అర్త్క్వేక్ ఎంత స్ట్రెంత్ ఎంత పవర్లో వచ్చింది అని మెజర్ చేయడానికి ఏ ఇన్స్ట్రుమెంట్ని యూజ్ చేస్తామో రిక్టర్ స్కేల్ అనే ఇన్స్ట్రుమెంట్ని మనం యూజ్ చేస్తాం అర్త్క్వేక్ని మెజర్ చేయాలి అంటే. నెక్స్ట్ వాల్కానిక్ ఎరప్షన్స్. ద ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్ కంటైన్స్ గ్యాసెస్ అండ్ మోల్టెన్ రాక్ నోన్ యాజ్ మ్యాగ్మా. మ్యాగ్మాని ఎప్పుడు అంటాము, ఇంటీరియర్ ఆఫ్ ది అర్త్ అంటే అర్త్ లోపల, అంటే ఇన్సైడ్ ద అర్త్ ఎలా ఉంటుంది, కంటైన్స్ గ్యాసెస్ అండ్ మోల్టెన్ రాక్స్. గ్యాసెస్ ఉంటాయి అలాగే రాక్స్ ఉంటాయి, అలా వాటిని అంటే ఆ ల్యాండ్ని ఏమంటాము, మ్యాగ్మా అంటాము. ఇక్కడ ఇచ్చినారు చూడండి ఫిగర్, ఈ ఏరియాని ఏమంటాము, మ్యాగ్మా. ఈ మ్యాగ్మా అంటే దీంట్లో ఏముంటుంది, గ్యాసెస్ అలాగే మోల్టెన్ రాక్స్ ఉంటాయి, దాన్ని ఏమంటాము, మ్యాగ్మా అని అంటాము. అండ్ ఓపెనింగ్ on the surface of the earth through which the magma comes out is called a volcano. Opening on the surface, ఇక్కడ చూడండి అర్త్కి ఇక్కడ ఓపెన్ సర్ఫేస్ గా ఉందా, ఈ ఓపెన్ సర్ఫేస్ లో ఈ మ్యాగ్మా బయటకు వచ్చేసింది అనమాట. కమ్స్ అవుట్ అంటే ఈ మ్యాగ్మా ఏమవుతుంది, బయటకు వచ్చేసింది, దాన్ని ఏమంటాము, ఇలా మ్యాగ్మా బయటికి రావడం ఏమంటాము, వాల్కనో అంటాం. ఏమంటాము, వాల్కనో. అర్త్ సర్ఫేస్ ఓపెనింగ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ది అర్త్, ఇలా సర్ఫేస్ అంటే అర్త్కి ఓపెన్ లో ఉన్న దాని నుంచి ఏమొస్తుంది, మ్యాగ్మా బయటకు వచ్చేస్తుంది, మ్యాగ్మా బయటికి వస్తుంది, అలా మ్యాగ్మా బయటికి వచ్చేదాన్ని ఏమంటాము, వాల్కనో. ద కమింగ్ అవుట్ ఆఫ్ మ్యాగ్మా ఫ్రమ్ ఏ వాల్కనో ఈస్ కాల్డ్ ఏ వాల్కనిక్ ఎరప్షన్. ఇలా మ్యాగ్మా బయటికి వస్తుంది కదా, దాన్ని వాల్కనో అంటాం. అలా వాల్కనో అనే దాన్ని ఏమంటాము, వాల్కనిక్ ఎరప్షన్. ఇలా వాల్కనో నుంచి మ్యాగ్మా బయటకు వచ్చేసింది, దాన్ని ఏమంటాము, వాల్కనిక్ ఎరప్షన్ అని అంటాము. ద హాట్ మాల్టెన్ మ్యాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎ వాల్కనో ఈస్ కాల్డ్ లావా. ఇక్కడ ఫిగర్ చూడండి, హాట్ మాల్టెన్ మ్యాటర్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎ వాల్కనో. అలా బయటకు అంటే వాల్కనో బయటకు వచ్చేసరికి ఏమవుతుంది, దాన్ని ఏమంటాము, లావా అంటాం. వాల్కనో నుంచి బయటకు వచ్చేస్తుంది, బయటకు వచ్చేదాన్ని ఏమంటాము, లావా అంటాం. వాల్కనో నుంచి బయటకు అంటే మ్యాగ్మా బయటకు వచ్చేస్తుంది, ఆ మ్యాగ్మాని ఏమంటాము, లావా అని అంటాం. ఇట్ ఫ్లోస్ టు ది అడ్జాయినింగ్ ఏరియాస్ అండ్ మెల్ట్స్ ఎవ్రీథింగ్. ఇది ఎక్కడ ఫ్లో అవుతుంది, ఎక్కడైతే వాల్కనో ఉంటుందో ఆ ఏరియా మొత్తం ఫ్లో అవుతుంది, అలాగే మెల్ట్ ఎవ్రీథింగ్, అక్కడ ఉన్న ప్రతిదీ మెల్ట్ అయిపోతుంది. ద లావా కూల్స్ డౌన్ టు ఫార్మ్ ఏ కోన్ షేప్డ్ స్ట్రక్చర్ నియర్ ద ఓపెనింగ్ ఆఫ్ ద వాల్కనో కాల్డ్ క్రేటర్. ఈ లావా నుంచి ఒక కోన్ షేప్డ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ చూడండి కోన్ షేప్డ్, ఇప్పుడు ఇది కోన్ షేప్ లో ఉందా, ఇలా కోన్ షేప్ లో ఉంది, ఈ కోన్ షేప్ ని ఏమంటాము, క్రేటర్ అంటాము. ఇలా కోన్ షేప్ లో ఫామ్ అయ్యే దాన్ని ఏమంటాము, ఈ వాల్కనోని క్రేటర్. ఇలా అవుటర్ పార్ట్ ఇలా కోనికల్ షేప్ అంటే కోన్ షేప్ లో ఉండే పార్ట్ ని ఏమంటాము, వాల్కనోని క్రేటర్ అని అంటాము. సమ్ వాల్కనోస్ ఆల్సో ఎగ్జిస్ట్ ఇన్ ఓషన్స్. కొన్ని వాల్కనోస్ ఇంకెక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి, ఓషన్స్ లో కూడా ఇలాంటి వాల్కనోస్ ఎగ్జిస్ట్ అవుతాయి. కానీ ఆ వాల్కనోస్ ఎక్కడ ఉంటాయి, అండర్ గ్రౌండ్ వాటర్ లో ఉంటాయి. వాల్కనోస్ ఆర్ ఆఫ్ 3 types. వాల్కనోస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, 3 types. ఒకటి ఎక్స్టింక్ట్, యాక్టివ్ అండ్ డోర్మెంట్. 3 types ఏవి, ఎక్స్టింక్ట్, యాక్టివ్ అండ్ డోర్మెంట్. ఇప్పుడు ఎక్స్టింక్ట్, యాక్టివ్, డోర్మెంట్ అంటే ఏవో దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఎక్స్టింక్ట్ అంటే ఇలాగా స్ప్రెడ్ అవుతుంది, టోటల్ ఏరియా మొత్తము స్ప్రెడ్ అవుతుంది, యాక్టివ్గా ఉండడం. నెక్స్ట్ డోర్మెంట్ అంటే ఇన్యాక్టివ్. డోర్మెంట్ అంటే ఇన్యాక్టివ్ గా ఉండడం, అంటే వాల్కనోస్ అనేవి వాల్కనిక్ ఎరప్షన్ అనేది జరగదు, దాన్నే ఇన్యాక్టివ్ గా అంటాం. యాక్టివ్ అంటే వాల్కనిక్ ఎరప్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ an extinct or dead volcano is one that has not erupted from many years and is unlikely to erupt in the future. An extinct or dead volcano. Extinct అయినా వచ్చి ఇంకేమంటారు, డెడ్ వాల్కనో అని కూడా అంటారు. ఎక్స్టింక్ట్ ఆర్ డెడ్ వాల్కనో. ఎక్స్టింక్ట్ ఆర్ డెడ్
volcano.